ఈ రోజు మీరు చూడబోయే యంత్రాలు ఎంత శక్తివంతమైనవో తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోతారు. కొన్ని గంటల్లోనే భారీ వంతెనలు నిర్మించే యంత్రం, సముద్రం మధ్యలో కొత్త దీవులను సృష్టించే నౌక, అంతరిక్షం నుంచి వచ్చే సూక్ష్మ సంకేతాలను గుర్తించే మహా టెలిస్కోప్, వేల టన్నుల బరువులను ఎత్తే క్రేన్, పర్వతాల లోపల సొరంగాలు తవ్వే అద్భుత యంత్రాలు. ఇవి అన్నీ ఒకే దేశం తయారు చేసింది. ఒకప్పుడు చైనాను చౌకగా వస్తువులు తయారు చేసే దేశంగా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు అదే చైనా ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. మొదటగా ప్రపంచంలో ఐరన్ మ్యాన్ లేదా బ్రిడ్జ్ లాంచర్గా ప్రసిద్ధి చెందిన ఒక సాధారణ యంత్రం గురించి తెలుసుకుందాం. దీని సాంకేతిక పేరు SLJ 900/32. వంతెనలు నిర్మించడం ఎప్పటి నుంచో ఇంజనీరింగ్లో అత్యంత క్లిష్టమైన పనుల్లో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ఎత్తైన కొండల మధ్యలో లోతైన లోయలపై వంతెనలు నిర్మించడం చాలా కష్టమైన పని. గతంలో ఈ పనికి భారీ నిర్మాణాలను ఏర్పాటు చేసి ఒక్కో కాంక్రీట్ బీమ్ను అమర్చడానికి నెలలు పట్టేది. కానీ చైనా తయారు చేసిన ఈ బ్రిడ్జ్ లాంచర్ యంత్రం ఈ ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. ఇది చూడటానికి ఒక భారీ ఇనుప పురుగులా కనిపిస్తుంది. దీనికి 64 చక్రాలు ఉంటాయి. ఈ యంత్రం తనపై 1000 టన్నుల వరకు బరువున్న భారీ కాంక్రీట్ బీమ్ను మోసుకుంటూ ముందుకు కదులుతుంది. ఇందులో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే నిర్మించిన స్తంభాలపై తానే సమతుల్యం సాధిస్తూ సురక్షితంగా ముందుకు సాగుతుంది. ఈ యంత్రం తన హైడ్రాలిక్ వ్యవస్థ సహాయంతో తదుపరి స్తంభం వరకు జాగ్రత్తగా ముందుకు కదులుతుంది. అక్కడ స్థిరంగా నిలిచిన తర్వాత తనపై మోసుకెళ్తున్న భారీ కాంక్రీట్ బీమ్ను 2 స్తంభాల మధ్య అత్యంత ఖచ్చితంగా అమర్చుతుంది. సాంప్రదాయ పద్ధతిలో వారాలు పట్టే ఈ పని ఈ యంత్రంతో కేవలం కొన్ని గంటల్లో పూర్తవుతుంది. ఇది ముందుకు కదులుతున్న కొద్దీ వెనుక భాగంలో వంతెన నిర్మాణం పూర్తవుతూ ఉంటుంది. అందుకే దీనిని ఒక కదిలే ఫ్యాక్టరీగా కూడా చెప్పవచ్చు. ఈ యంత్రం సహాయంతో చైనా తన పర్వత ప్రాంతాల్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మరియు అత్యంత పొడవైన వంతెనలను వేగంగా నిర్మించగలిగింది. ఇప్పుడు మన లిస్టులో 2వ స్థానంలో ఉన్న తియాన్కున్ అనే అద్భుత యంత్రం గురించి తెలుసుకుందాం. దీనిని కృత్రిమ దీవులను నిర్మించే యంత్రంగా కూడా పిలుస్తారు. సహజంగా ఏర్పడే దీవులు మనం చాలానే చూసాం. కానీ చైనా అవసరమైన చోట తానే కొత్త దీవులు సృష్టించే సాంకేతికతను అభివృద్ధి చేసింది. తియాన్కున్ ఆసియాలోని అతిపెద్ద డ్రేజింగ్ నౌక. సముద్రం అడుగున ఉన్న మట్టి, ఇసుక రాళ్లను తవ్వి బయటకు తీసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది సాధారణ నౌక కాదు, భారీ ఇంజనీరింగ్ యంత్రం. దీనిని ప్రధాన పని సముద్రం అడుగు ఉన్న మట్టి, ఇసుక రాళ్లను తవ్వి బయటకు తీయడం. సముద్రం అడుగు ఉన్న మట్టి, ఇసుక రాళ్లను తవ్వి వాటిని పైపుల ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పంపిస్తుంది. ఈ యంత్రం 1 గంటలో తవ్వి బయటకు తీసే మట్టి పరిమాణంతో 3 పెద్ద స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చు. ఈ యంత్రాన్ని చైనా దక్షిణ చైనా సముద్రంలో ఉపయోగించింది. అక్కడ సముద్రం మధ్యలో ఉన్న చిన్న రాతి ప్రాంతాలపై భారీగా మట్టి, ఇసుక పోసి వాటిని కృత్రిమ దీవులుగా మార్చింది. తర్వాత ఆ దీవులపై సైనిక స్థావరాలు మరియు ఎయిర్ బేస్లను కూడా నిర్మించింది. దీంతో ఈ యంత్రం వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. ఈ యంత్రం సహాయంతో చైనా సముద్రం మధ్యలో కొత్త భూభాగాన్ని సృష్టించగలిగింది. ఈ యంత్రం శక్తిని అర్థం చేసుకోవాలంటే సముద్రం అడుగున ఉన్న గట్టి రాళ్లను కూడా ఇది సులభంగా కోసేయగలదు. దీని ముందు భాగంలో ఉన్న శక్తివంతమైన కట్టర్ హెడ్ సముద్రం కింద ఉన్న రాళ్ళు మరియు ఇతర అడ్డంకులను చిన్న చిన్న భాగాలుగా విరగదీస్తుంది. ఈ సాంకేతికత చైనాకు సముద్ర ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఇలాంటి భారీ స్థాయి డ్రేజింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడం ఇంజనీరింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించబడుతుంది. ఇప్పుడు మన లిస్టులో 3వ స్థానంలో ఉన్న ఫాస్ట్ అనే మహా రేడియో టెలిస్కోప్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఆకాశపు కన్ను అని కూడా పిలుస్తారు. ఇది నడిచే యంత్రం కాదు, కానీ ఖగోళ పరిశోధనలో అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ పరికరాల్లో ఒకటి. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో ఉన్న కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక పెద్ద లోయలో దీన్ని నిర్మించారు. ఫాస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ డిష్ రేడియో టెలిస్కోప్. దీని వ్యాసం 500 మీటర్లు. దీని పరిమాణం ఎంత పెద్దదంటే దాని ఉపరితలంపై సుమారు 30 ఫుట్బాల్ మైదానాలు సరిపోతాయి. ఇంత భారీ పరిమాణం కారణంగా ఇది అంతరిక్షం నుంచి వచ్చే అత్యంత బలహీనమైన రేడియో సంకేతాలను కూడా గుర్తించగలదు. చాలా దశాబ్దాల పాటు ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ అమెరికా ఆధీనంలో అరిసోబో అబ్జర్వేటివ్లో ఉండేది. దాన్ని అరిసోబో టెలిస్కోప్ అని పిలిచేవారు. కానీ చైనా ఫాస్ట్ టెలిస్కోప్ను నిర్మించి ఆ రికార్డును అధిగమించింది. కొన్ని సంవత్సరాల క్రితం అరిసోబో టెలిస్కోప్ దెబ్బతిని పూర్తిగా కూలిపోయింది.
ఆ తర్వాత అంతరిక్షం నుంచి వచ్చే బలహీనమైన రేడియో సంకేతాలను పరిశీలించడానికి ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన రేడియో టెలిస్కోప్గా ఫాస్ట్ నిలిచింది. ఇది నక్షత్రాలు, గెలాక్సీలు మరియు ఇతర ఖగోళ వస్తువుల నుంచి వచ్చే అత్యంత సూక్ష్మ సంకేతాలను కూడా గుర్తించగలిగేంత సున్నితంగా రూపొందించబడింది. ప్రపంచంలోని అనేక దేశాల శాస్త్రవేత్తలు ఇప్పుడు ఫాస్ట్ టెలిస్కోప్ ద్వారా సేకరించే పరిశోధన డేటాపై ఆసక్తి చూపుతున్నారు. ఈ టెలిస్కోప్ నిర్మాణంలో చైనా అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ సంకేతాలను ఉపయోగించింది. దీని ఉపరితలం అవసరానికి అనుగుణంగా స్వల్పంగా ఆకారం మార్చుకోగలదు. దీంతో ఆకాశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రేడియో సంకేతాలపై మరింత ఖచ్చితంగా దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది. ఇప్పుడు మన లిస్టులో 4వ స్థానంలో ఉన్న HGC 8800 అనే భారీ క్రేన్ గురించి తెలుసుకుందాం. పేరు కొంచెం క్లిష్టంగా ఉన్న దీని పని చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్రేన్లో ఒకటి. మనం సాధారణంగా ఇళ్ల నిర్మాణం లేదా ఇతర పనుల కోసం క్రేన్లను ఉపయోగిస్తాము. కానీ ఈ భారీ క్రేన్ మాత్రం ఆయిల్ రిపైనరీలో ఉపయోగించే పెద్ద టవర్లను కూడా ఎంతో సులభంగా ఎత్తగలదు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్రోలర్ క్రేన్లో ఒకటి. ఇది చక్రాలపై కాకుండా ట్రాకులపై కదులుతుంది. దీని లిఫ్టింగ్ సామర్థ్యం 4000 టన్నుల వరకు ఉంటుంది. 4000 టన్నులు అంటే ఒకేసారి దాదాపు 60 భారీ విద్యుత్ ట్యాంకుల బరువుతో సమానం. చైనా ఈ యంత్రాన్ని రూపొందించినప్పుడు దాని పరిమాణం మరియు సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో దృష్టిని ఆకర్షించాయి. తర్వాత చైనా ఈ భారీ క్రేన్ను ప్రపంచంలోనే అనేక దేశాలకు అందించడం ప్రారంభించింది. సౌదీ అరేబియా వంటి దేశాల్లో భారీ పెట్రోకెమికల్ ప్లాంట్ల నిర్మాణంలో ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులు ఎక్కువ సమయం పట్టే పనులను ఈ క్రేన్ తక్కువ సమయంలో పూర్తి చేయగలదు. ఈ యంత్రంలో ఉన్న ఆధునిక సెన్సార్లు మరియు నియంత్రణ వ్యవస్థల వల్లే 1000 టన్నుల బరువున్న భాగాలను కూడా మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో సరైన స్థానంలో అమర్చవచ్చు. దీంతో భారీ బరువులను ఎత్తే పరిశ్రమలో చైనా సాంకేతిక సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ యంత్రం పరిమాణం ఎంతో పెద్దదిగా ఉండడంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి అనేక టన్నులు అవసరం పడతాయి. ఇప్పుడు మన లిస్టులో 5వ స్థానంలో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ లేదా TBM గురించి తెలుసుకుందాం. చైనాలో తయారైన ఈ యంత్రాలు భూమి లోపల సొరంగాలను తవ్వడానికి ఉపయోగిస్తారు. గతంలో సొరంగాలు తవ్వడం చాలా ప్రమాదకరమైన మరియు కష్టమైన పని. పర్వతాలను పేలుళ్లతో లేదా ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో కొట్టి దారులు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ భారీ యంత్రాలు ఆ పనిని మరింత వేగంగా మరియు సురక్షితంగా నిర్వహిస్తున్నాయి. ఈ యంత్రం ఒక భారీ సిలిండర్లా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో తిరుగుతూ పనిచేసే ఒక వృత్తాకార కట్టర్ హెడ్ ఉంటుంది. దానిపై గట్టి లోహపు దంతాలు అమర్చబడి ఉంటాయి. ఈ యంత్రం ముందుకు కదులుతూ మట్టి మరియు రాళ్లను తొలగిస్తుంది. అదే సమయంలో వెనుక భాగంలో కాంక్రీట్ సెగ్మెంట్లు అమర్చి సొరంగ గోడలను నిర్మిస్తుంది. అంటే యంత్రం ముందుకు సాగుతున్న కొద్ది వెనుక పూర్తి సొరంగం తయారవుతూ ఉంటుంది. చైనా ఈ యంత్రాల సహాయంతో దేశవ్యాప్తంగా మెట్రో మార్గాలు మరియు భూగర్భ రహదారుల విస్తృత నెట్వర్క్ను నిర్మించింది. ఈ యంత్రాల పరిమాణం మరియు వేగం ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్ల దృష్టిని ఆకర్షించాయి. చైనా తయారు చేసిన కొన్ని TBM యంత్రాలు 5 అంతస్తుల భవనం ఎత్తులో సమానంగా ఉంటాయి. ఇంత భారీ పరిమాణం కారణంగా ఈ యంత్రాలతో చాలా వెడల్పైన సొరంగాలను నిర్మించవచ్చు. వాటిలో బహుళలైన రహదారులు లేదా డబుల్ డెక్కర్ రైలు మార్గాలు కూడా ఏర్పాటు చేయవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యంత్రాలు నగరాల కింద సొరంగాలు తవ్విన పై భాగంలో ఉన్న నిర్మాణాలకు చాలా తక్కువ అంతరాయం కలుగుతుంది. ఈ సాంకేతికతో చైనా సముద్రం అడుగున కూడా సొరంగాలను నిర్మించగలిగింది. ఇది ఇంజనీరింగ్ రంగంలో ఒక ముఖ్యమైన విజయంగా భావించబడుతుంది. అమెరికా సహా ఇతర దేశాల్లో కూడా టన్నెల్ బోరింగ్ యంత్రాలు తయారవుతున్నాయి. అయితే చైనా ఈ యంత్రాలను భారీ స్థాయిలో తక్కువ సమయంలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగంలోకి తీసుకొచ్చింది. నిజంగా ఇవన్నీ ఇంజనీరింగ్ రంగంలో విశేషమైన ఆవిష్కరణలుగా చెప్పవచ్చు. ఈ యంత్రాల్లో మీకు అత్యంత శక్తివంతంగా అనిపించినది ఏది? భవిష్యత్తులో మరో దేశం కూడా ఇలాంటి సాంకేతికతో పోటీ ఇవ్వగలదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. వారికి కూడా ఆసక్తికరమైన ఆవిష్కరణల గురించి తెలియజేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మా తదుపరి వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. అలా చేస్తే మా రాబోయే ప్రతి ఆసక్తికరమైన వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కొత్త అంశంతో త్వరలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి.